ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. అప్పుడు క్రైస్తవుడు వారిని చూచి, ఏమి అయ్యలారా, మీరు దారికి వ్యతిరేక దిశలో పారిపోచున్నారనెను. అందుకు పిరికి, మేము సియోను పట్టణమునకు వెళ్ళుచు ఇబ్బంది గల ఈ చోటికి వచ్చితిమి. అయితే మేము నడిచి వెళ్ళిన కొలది మరి అపాయము కనబడెను గనుక మేము తిరిగి వెళ్ళిపోచున్నామని పలికెను. అది వాస్తవమని సందేహికుడు కూడా చెప్పి, ఇదిగో, మన ఎదుటనే 2 సింహములు త్రోవలో పండుకొని ఉన్నవి. అవి మేలుకొని ఉన్నవో నిద్రించుచున్నవో మాకు తెలియదు. అయితేనేమి, మేము వాటి అందుబాటులోకి చేరితే అవి మమ్ములను తునకలుగా చీల్చివేయును. దానిలో ఎటువంటి సందేహము లేదని పలికెను. క్రైస్తవుడు, మీరు నన్ను భయపెట్టుచున్నారు. అయితే నేను సురక్షితముగా ఉండుటకు ఎటు పారిపోగలను? నా స్వదేశమునకు తిరిగి వెళితే అది అగ్ని గంధకములకు నిధిగా ఉన్నది కదా. దానిలో నేను ఉండిన ఎడల నిశ్చయముగా నశించిపోదును. నేను పరమేశ్వర నగరమునకు చేరిన ఎడల అక్కడ సురక్షితముగా నుందును. దానికి సందేహము లేదు గనుక తెగించి వెళ్ళవలెను. వెనుకకు తిరుగుట మరణమే గదా. ముందుటికి వెళ్ళుట వలన మరణ భయము పుట్టినప్పటికీ దాని అవతల నిత్య జీవము కలుగును. కాబట్టి నేను ముందటికి వెళ్ళుదుననెను. తరువాత సందేహి, పిరికి కొండ దిగువగా పరుగెత్తిరి. క్రైస్తవుడు తన త్రోవను వెళ్ళెను. అప్పుడు క్రైస్తవుడు ఆ మనుష్యులు తనకు వినిపించిన వర్తమానము తలంచుకొని తన పుస్తకపు చుట్టలో కొంచెము చదివి దాని వలన ఓదార్పును పొందవలెనని దాని కొరకు తన రొమ్మున తడవెను. అతడు తడవినప్పుడు అది దొరకలేదు గనుక క్రైస్తవుడు మిక్కిలి దుఃఖము గలవాడై ఏమి చేయవలెనో తోచక కలవరపడెను. ఎందుకనగా అదివరకు ఏది అతనికి నెమ్మది కలుగజేసెనో, పరమ పట్టణములో ఏది అతనికి ప్రవేశం కలుగజేయునో ఆ గురుతు పత్రిక లేకపోయెను.